హాయ్, వెల్కమ్ టు హెవెన్లీ హోమ్. ఫాక్స్టైల్ మిల్లెట్స్తో దోశ చేశాను. మిల్లెట్స్ని రైస్కి ఆల్టర్నేటివ్గా యూస్ చేయొచ్చు. ఇది డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచివి. బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. వెయిట్ లాస్కి చాలా మంచిదండి. మరి ఎలా చేశానో ఇప్పుడు చూద్దాం. నేను ఆర్గానిక్ మిల్లెట్స్ యూస్ చేశాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో మిల్లెట్స్ పోసుకొని వాటర్ పోసుకొని ఒక 6 to 7 hours నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకొక బౌల్లో అటుకులు, వాటర్ పోసుకొని ఒక 1 or 2 hours నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో మినపప్పు ఆరు మినపగుళ్ళు కానీ తీసుకుని దానిలో ఒక టీ స్పూను మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుని నానబెట్టుకుని ఒక 6 to 7 hours నానబెట్టుకున్న తర్వాత ఇవన్నీ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మినప్పప్పు, మిల్లెట్స్ వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అటుకులు యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందుగా సాల్ట్ యాడ్ చేయడం వల్ల పిండి తొందరగా పులుస్తుందండి. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో పోసుకోవాలి. దీనిని నైట్ అంతా ఉంచేస్తే అది ఫర్మెంట్ అవుతుంది, పులుస్తుంది. పిండి పులిసింది. దీనిని నెమ్మదిగా స్పూన్ తీసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పెనం తీసుకుని వేడైన తర్వాత ఒక స్పూను పిండి పోసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు దోశను తిరిగేసి మళ్ళీ వేరే సైడ్ కుక్ చేసుకోవాలి. దోశలన్నీ ఈ విధంగా వేసుకోవాలి. దోశలు రెడీ అయిపోయినాయి. మీకు ఇష్టమైన కర్రీతో కానీ పచ్చడితో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.